జై బాబా అండి. అందరికి జై బాబా. మీరే నమో మెహర్ బాబా పాడండి. అలాగేనండి. అవతార్ మెహర్ బాబా की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अज्ञानां धतान्तमुदेसि दिव्य विज्ञान दृष्टिनो संगी अरिषड्वर्गं बन्तरिंपगा अव्ययमोक्षं बनुग्रहिंपुमु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। అవతార్ మెహర్ బాబా की జై। జై బాబా అండి ఉమారాణి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. అందరికి జై బాబా. చక్కటి ప్రార్థనా గీతంతో ఈ ప్రోగ్రాం ఆరంభించినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబాలు. ఈరోజు నాతో పాటు లచ్చిరెడ్డి రామకృష్ణ గారు, జ్యోతి గారు ఉన్నారు. జై బాబా అండి. పుష్పలత గారు ఉన్నారు. తర్వాత విజయలక్ష్మి గారు ఉన్నారు. మనం బాలరాజు జాయిన్ అయ్యారు. 6 ఉన్నాం మనము. ఈరోజు మనం ఆ బుక్ రీడింగ్ కంటిన్యూ చేస్తున్నాం. ఈ రోజు ఒకసారి బాబాతో పాటు వెళ్తా ఉంటే బాబా అడుగుతారు, ఏంటి అందరు ఏం మాట్లాడుకుంటున్నారు, నీకేమైనా తెలుసా, వాళ్ళు ఏమిటి మాట్లాడుకుంటున్నారు అని అడిగితే ఈరోజు చెప్తాను, ఏదో వాళ్ళ మాటలు కొద్ది కొద్దిగా వినబడ్డాయి నాకు. ఏదో అవతారు సర్కిల్స్ గురించి వాటి గురించి మాట్లాడుతున్నారు. నాకు తెలిసిన సర్కిల్స్ అంటే వృత్తాలు, నాకు తెలిసిన వృత్తాలు ఒకటి జామెట్రికల్ సర్కిల్స్. కాబట్టి నేను వాళ్ళు చెప్పేది ఏది ఫాలో అవ్వలేదని. బాబా అవన్నీ కూడా ఏమి ఇంట్రెస్ట్ చూపించొద్దు నువ్వు వాటి మీద, అది ఒక చెవుల్లోంచి విని ఒక చెవుల్లోంచి వదిలేయాలి, అది ఏమాత్రము ఇంట్రెస్ట్ చూపించడానికి వీల్లేదు అని చెప్పడం జరిగింది. ఈ రోజు విషయానికి వస్తే, ఓ రోజు ఈరిచ్ బాబాతోటి అలా గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నాడు లోవర్ మెహరాబాద్లో. సడన్గా బాబా ఒక మనిషిని పాయింట్అవుట్ చేసి ఆ హిల్ మీదకి వెళ్ళడం చూస్తారు, కొండ మీదకి వెళ్ళడం. ఆ ఉమెన్స్ ఆశ్రమం ఉంది కొండ మీద, అక్కడికి వెళ్ళడం చూస్తారు. ఇది అగెయిన్స్ట్ ఆర్డర్, బాబా ఆర్డర్. ఎందుకంటే మగవాళ్ళు ఎవరు పైకి వెళ్ళడానికి వీల్లేదు. అయితే బాబా ఈరిచ్ని వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని పట్టుకుని ఆపి ఒక టైట్ స్లాప్ ఇమ్మంటారు, ఒక చెంపదెబ్బ ఇమ్మంటారు గట్టిగా. అది బాబాని డిసొబే చేస్తున్నందుకు ఆర్డర్స్, అంటే ఆ ఆర్డర్ ఉల్లంఘించినందుకు గాను ఒక చెంపదెబ్బ ఇమ్మంటారు. తర్వాత ఈరిచు అతన్ని తీసుకొని బాబా దగ్గరికి రావాలి. ఇది బాబా తనకిచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. ఈరిచు అలానే బాబా చెప్పినట్టు చేస్తాడు. ఫోర్స్ఫుల్గా అతన్ని లాక్కుంటూ వస్తాడు బాబా దగ్గరికి. బాబా అడుగుతారు, ఏంటి నీకు పైకి వెళ్ళకూడదని తెలీదా, నువ్వు నన్ను ఎట్లా డిజోబే చేస్తావు, ఎట్లా నువ్వు ఆర్డర్ పాటించకుండా ఉంటావు అంటే అతను ఆన్సర్ చేస్తాడు, చాలా వినమ్రతతోటి ఆన్సర్ చేస్తాడు. నన్ను క్షమించు బాబా, నిన్ను చూద్దామని నేను వస్తున్నాను నీ దర్శనానికి, తర్వాత నాకు ఈ ఆర్డర్ గురించి తెలియదు, దయచేసి నన్ను క్షమించు అని చెప్తాను.
బాబా అతన్ని ఎంబ్రేస్ చేసుకొని క్షమించి ఆ ప్రేమలో ముంచి లేపుతారు బాబా. ప్రేమ అనే దీంట్లో ముంచేస్తారు అతన్ని. ఎంత అదృష్టము నీది, నన్ను చూడ్డానికి వచ్చి నువ్వు నువ్వు చెంపదెబ్బ తిన్నావు, తర్వాత అవమానం పాలయ్యావు. కానీ ఈరిచ్ బాబా ఆర్డర్స్ ఎంతో ఇదిగా పాటిస్తున్నాడు, ఒబే చేస్తున్నాడు. ఆయనకి అవమానం తప్పలేదు. ఒక ఇన్నసెంట్ మ్యాన్ని ఇలా చేశానని అతనికి కొంచెం బాధ కలిగింది. అది కాకుండా అవమానంగా ఫీల్ అయ్యాడు ఈరిచ్. ఎందుకంటే బాబా ఆర్డర్స్ ఒబే చేస్తూ కూడా అతన్ని అమాయకమైన అమాయకుడిని నేను కొట్టాననేటువంటి భావన ఈరిచ్కు ఉండింది. అయితే నాకు ఇంకొక ఇన్సిడెంట్ వస్తుంది, ఈరిచ్ చెప్పింది గుర్తొస్తుంది అని చెప్తూ పిల్గ్రిమ్స్తో మాట్లాడుతూ అక్కడ మండలి హాల్లో ఈరిచ్ చెప్పిన విషయం గుర్తొస్తుందని చెప్పారు. ఒక రిటైర్డ్ క్యాప్టెన్ ఉండేవాడు, సన్యాసి అయిపోయాడు. ఓ రోజు అన్ని వదిలేసి దేశాటన తీర్థయాత్రలు అమ్మడి తిరుగుతూ ఉన్నాడు. ఆయన బాబా దర్శనానికి ఎప్పుడు వీలుంటే అప్పుడు వచ్చేవాడు. ఒకసారి అలా వచ్చినప్పుడు ఆయన భార్యను కూడా తీసుకొచ్చారు. అయితే అతను వచ్చినప్పుడు చాలా పెద్ద గుంపు ఉంది బాబా దగ్గర, చాలా మంది జనం ఉన్నారు. అయితే అతను బాబా దగ్గరికి ఎలాగైనా సరే తన వైఫ్ని దగ్గరగా తీసుకెళ్ళాలి బాబాకి అని, ఇంతమంది ఉన్నా సరే దగ్గరకు తీసుకెళ్ళాలని ఆల్మోస్ట్ బాబాకి తగిలే విధంగా అతను వెళ్ళిపోయాడు. అంటే అంత ఫోర్స్గా, అంత దీనిగా, అంత జనాన్ని తప్పించుకొని వెళ్తున్నాడు. సరిగ్గా అప్పుడే ఈరిచ్ ఒకసారి ఇట్లా పుష్ చేస్తాడు సన్యాసిని. ఆయన ఒక విమెన్ ఉంది దగ్గరలో, ఆ విమెన్ మీద పడిపోతాడు, ఆ ఒళ్ళో పడతాడు. ఆయన చాలా కోపం వస్తుంది, ఈరిచ్ మీద అరుస్తాడు. ఈరిచ్ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు ఏమైంది ఏంటని. అప్పుడు బాబా సౌండ్ చేస్తారు ఈరిచ్కి, నువ్వు నిదానంగా ఉండు అని కంటిన్యూ చేశారు బాబా. వెళ్ళి అతనికి మోకరిల్లి దండం పెడుతూ నువ్వు క్షమాపణ అడుగు. ఈరిచు అలానే బాబా చేసినట్టు చేసి ఆ ఆర్డర్ని ఒబే చేశాడు. ఆ తర్వాత ఆ సన్యాసి గప్పాలు కొట్టుకున్నాడు. ఏమనంటే, మెహర్ బాబాని చూడు, డిసైపుల్స్ని నా మీదకి ఎలా నాకు దండం పెట్టమని ఎలా చెప్పారో అని వాళ్ళందరికీ చెప్పుకుంటాడు అతను, వేరే వాళ్ళందరికీ. బాబా చెప్పినట్టు ఈగో అనేది, అహం అనేది హైడ్రా హెడెడ్, అంటే హైడ్రా పాము వంటిది. ఒకటి కట్ చేస్తే ఇంకోటి వస్తూనే ఉంటుంది, ఒక తల పోతే ఇంకో తల వస్తూనే ఉంటుంది. అందుకే హైడ్రా హెడెడ్ అంటారు. ఇంకొకటి అలా ఒక దాన్ని కొడితే ఇంకోటి వస్తూనే ఉంటుంది, అది హైడ్రా హెడెడ్ అనే దాని అర్థం. ఇంకొకసారి ఇంకొక అతను చాలా మంది శిష్యులతో వస్తాడు బాబా దర్శనం కోసం. హాల్లో ఎంటర్ అవుతూనే వాళ్ళ ఫాలోవర్స్ తోటి కూర్చుంటాడు అక్కడ. అంటే ఎక్కడ కూర్చోవాలో తనకి పర్టికులర్గా తెలియట్లేదు, అందుకని ఆ చైర్, బాబా దగ్గరగా ఉన్న చైర్లో కూర్చుంటాడు. ఫ్లోర్ మీద బాబాకి దగ్గరలో ఉన్నది చైర్, ఆ చైర్ మీద కూర్చుంటాడు. అయితే అప్పుడు ఏమైందంటే ఆయన డిసైపుల్స్ ఆయన్ని ఇంకొక ఆ చైర్ మీదకి తోస్తారు అతన్ని. బాబా ఇగ్నోర్ చేస్తారు ఏమైంది ఏంటి అనేది. అప్పుడు స్పిరిచువాలిటీ గురించి ఒక డిస్కషన్ వస్తుంది. హాల్లో ఎంటర్ అవడంతో ఆయన ఫాలోవర్స్ తోటి కూర్చోడానికి హెసిటేట్ చేస్తుంటాడు. ఫ్లోర్ మీద కూర్చోవాలా, బాబా దగ్గర చైర్ దాని మీద కూర్చోవాలని. అయితే బాబా ఇదంతా కూడా ఇగ్నోర్ చేసి ఏమీ తెలియనట్టుగా
చూస్తూ ఉండి ఏమైందో చూసి కూడా ఏం తెలియకుండా ఉన్న చూడనట్టుగానే ఒక మంచి టాక్ ఆధ్యాత్మికత గురించి ఇస్తాడు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయినాక ఆయన అంటాడు డిసైపుల్స్ అందరూ కూడా ఈయన్ని, ఎందుకంటే ఆయన కుర్చీ మీద కూర్చునేటట్టు చేశారు వాళ్ళందరూ, ఆ డిసైపుల్స్ అందరూ కూడా ఈయన పెద్ద గోతులో పడేశారు అని బాబా చెప్తారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత. ఇంకొక గురువు వాళ్ళ శిష్యులతో వస్తాడు బాబా దగ్గరికి. చేతులు కలుపుతాడు బాబా తోటి, షేక్ హ్యాండ్ ఇస్తాడు, వాళ్ళ ఫాలోవర్స్ అందరినీ కూడా పరిచయం చేస్తాను. బాబా తను చాలా సంతోషంగా ఉన్నాడు. తర్వాత క్యాజువల్ గా బాబా అన్నారు, ఇతను తనని ఒక్కడే వచ్చి ఆ సతారాలో చూడడానికి తనని ట్రై చేశాడు. అప్పుడు తల వంచి మరీ దండం పెట్టాడు. అది చాలా కష్టంగా అతను అది ప్రణమిల్లాడు బాబాకి. అది ఆ విషయం కూడా బాబా చెప్పడం జరిగింది. అంటే ఎంత క్యాజువల్గా అయినా కూడా బాబా గుర్తుపెట్టుకున్నారు. సతారాలో అతను వచ్చింది, అతను బాబా కాళ్ళకి దండం పెట్టింది, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకున్నాడు. ఆయన రావడం మటుకు చాలా మంది శిష్యులతో వచ్చారు. మెహర్ బాబా ఇంకో స్మాల్ గ్రూప్ తోటి, మండలి వాళ్ళందరూ కూడా, అప్పుడు వార్ జరుగుతూ ఉంది, ఆ రైల్వే క్యారేజ్లో, స్పెషల్ రైల్వే క్యారేజ్లో వీళ్ళందరూ పరిచయం చేస్తూ ఉన్నారు. ఇది బాబా పర్మిషన్ ఇచ్చారు, రిక్వెస్ట్ జాల్ గేరావాలా రిక్వెస్ట్ చేశారు ఏంటి, అతను భగవంతుడి కోసమే జీవిస్తాడు, భగవంతుడి కోసమే మరణిస్తాడు, ఈ జాన్ కేరావాలా అని అతను. బాబా మండలి ఒక స్మాల్ క్యారేజ్లో వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు, అంతా బాగానే ఉంది. ఒక స్టేషన్లో ఎంత కాదని వీళ్ళు దెబ్బలాడుతున్నా కూడా మండలి ఒక గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ వచ్చి ఆ క్యారేజ్లోకి ఎక్కారు. సోల్జర్స్, సిపాయిలు వచ్చి ఆ క్యారేజ్ రైల్వే క్యారేజ్లో ఎక్కారు. వీళ్ళెంత ప్రొటెస్ట్ చేస్తున్నా, వీళ్ళెంత కాదని వారించినా వాళ్ళందరూ వచ్చారు. అయితే అందరూ సెటిల్ అయిపోయి అంత చక్కగా ఉన్నాయి అనుకునే సమయంలో ఆ పీస్, ప్రశాంతత అనేది కొరబడింది. అప్పుడు ఏమైందంటే ఒక సోల్జరు ఇంకా దగ్గరికి జరుగుతూ స్పేస్ తగ్గిస్తూ ఉండి ఆ బూట్లు వేసుకున్న కాళ్ళతోటి బాబా కాళ్ళ దగ్గరగా జరపడం జరిగింది. అది ఎక్కడ తగిలింది బాబాకి? సరిగ్గా తన పాదాలకి. ఏం లేవు బాబా పాదాలకి చెప్పులు, బూట్లు, దానికి తగులుతా ఉంది. ఈరిస్ ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. చాలా కోపం వచ్చేస్తుంది లోపలికి, సెగలు పొగలు కాపుతున్నాడు. ఇంకా ఎక్కువ. ఫైనల్ గా సోల్జర్ని నేల మీద తోసేస్తాడు. అయితే ఈ సీన్ వచ్చేటప్పటికి చాలా బాబాకి తనకి చాలా దగ్గరలో, అలా వచ్చేటప్పటికి ఈరిస్ కిందకి తోసేస్తారు. మండలి సోల్జర్స్ వీళ్ళందరిది. ఆ హడావుడిలో బాబా ఈరిచ్కి అది సౌజ్ఞ చేస్తారు, కామ్గా ఉండు, ఒక్క మాట కూడా మీ నోటి నుంచి ఇప్పుడు రావడానికి వీల్లేదు. అయితే ఆ రో అంతా ఆ లైన్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే ఏమి వాళ్ళకి శక్తి లేనట్టుగా, ఆయిల్ లేనట్టుగా, వాళ్ళల్లో ఎలాగైతే వెహికల్ ఆయిల్ లేకపోతే మొండికేస్తుందో అట్లా కామ్గా కూర్చున్నారు. వాళ్ళ గొడవ అంతా కూడా అణగారింది. ఇదే గేమ్ రికమెండ్ అయ్యింది. ఓ సోల్జర్ పుష్ చేస్తున్నాడు బాబా ఫీట్ ని, ఇంకా చాలా ఇరుకులో పెడుతున్నాడు బాబా ఆ పాదాన్ని. ఈరుచు ఇది చూసి సహించలేక షోల్డర్ని చాలా కోపంతో అది
చాలా కావాలని ఆయన అన్నాడు, ఈరిచ్ అన్నాడు, ఇది గనక నువ్వు కంటిన్యూ చేస్తే నేను నిన్ను బయటకు క్యారేజ్ నుంచి బయటకు పంపించేస్తాను అని చాలా గట్టిగా అనడం జరిగింది. అంటే అప్సెట్ చేస్తూ అతన్ని చాలా గట్టిగా అన్నాడు. బాబా ఈరిచ్ అన్నారు, నువ్వు గనక నిదానంగా లేకపోతే నేను ఆ ఎమర్జెన్సీ కార్డు ఉంటుంది కదా, దాన్ని లాగేసి నిన్ను దింపేస్తాను అక్కడి నుంచి, క్యారేజ్ నుంచి అంటాను. సో మండలి అందరు కూడా సైలెంట్ గా కూర్చున్నారు, ఏమి మాట్లాడకుండా అన్హ్యాపీగా ఉన్నట్టు కూర్చున్నారు. అది ఎంత ఇదిగా కూర్చున్నారంటే టికెట్ కలెక్టర్ వచ్చినప్పుడు వాళ్ళ టికెట్స్ చెక్ చేశాను. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ భావాలన్నీ చూసి ఆయన వాళ్ళ టికెట్స్ చెక్ చేసిన తర్వాత వాళ్ళ భావాలన్నీ చూసి ఆయన ఏమడిగా అంటే, ఏంటి మీరందరూ ఏదైనా సావుకి వెళ్తున్నారా, ఏదైనా ఫ్యూనరల్కి వెళ్తున్నారా అని అడుగుతాడు ఆయన. అంటే అంత సీరియస్గా ఉన్నారనమాట వీళ్ళు. దాన్ని బట్టి మనం గ్రహించుకోవచ్చు ఎంత సీరియస్గా ఉన్నారు. ఇంకొకటి, బాబా హీరిస్ తోటి గుర్తు చేసుకుంటూ మెహర్ బాబా ఏమన్నారో ఈరిచ్ గుర్తు చేసుకుంటూ ఈయనకి చెప్పాడు బిల్ పేజ్కి. వీళ్ళు అంత దీంట్లో కూడా ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళకి అసౌకర్యంగా ఉన్నా కూడా సౌకర్యంగా ఉన్నట్లు కూర్చున్నారు. అయితే బాబా వీళ్ళందరూ ట్రావెల్ చేసేటప్పుడు బాబా ఎలా చూసేవాళ్ళు అంటే ప్రతి వాళ్ళు కూడా చాలా అన్కంఫర్టబుల్గా ఉండేవాళ్ళు. హీ ఆల్వేస్ ఎన్షూర్డ్ అంటే ఖచ్చితంగా బాబా దాన్ని అమలు పరిచేవాళ్ళు. ఏమిటది, అందరు కూడా అన్కంఫర్టబుల్గా ఉండేవాళ్ళు, అంటే ఏమాత్రం సౌకర్యంగా ఉండేవాళ్ళు కాదు, కానీ దాన్నే సౌకర్యంగా వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఒకసారి ఏమైందంటే ఈరిచు వీళ్ళందరూ కూడా చాలా ఓవర్ క్రౌడెడ్ కార్లో కూర్చున్నారు. అంటే ఆ కార్లో ఎక్కువ మంది పట్టేదానికంటే ఎక్కువ మంది కూర్చున్నారు. బాబా అడిగారంట, ఏది బ్యూటిఫుల్గా ఉంటుంది, సన్ రైజా సన్సెట్టా, సూర్యాస్తమమా లేకపోతే సూర్యుడు ఉదయించడమా అంటే ఈరిచ్ చెప్పాడు సన్సెట్, సూర్యాస్తమం కరెక్ట్ అన్నారు బాబా. అయితే మనుషులందరూ కూడా దేని గురించి ఎక్కువ తెలుసు అందరికీ, సన్ రైజా నూనా, సూర్యుడు ఉదయించేదా లేకపోతే మధ్యాహ్నమా, సన్ రైజ్ కరెక్ట్ అన్నారు బాబా. ఈరిచ్ చెప్పడం సన్ రైజ్ అనేటప్పటికి బాబా కరెక్ట్ అన్నారు. అది దేంతో పోల్చారంటే బాబా, అది నా అవతారం రావడం అనే దాంతో పోల్చారు. ఇట్ ఈస్ లైక్ మై అడ్వెంట్, నేను రావడం లాంటిది ఆ సన్ రైజ్. విత్ ద డానింగ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ సంథింగ్ గ్రేట్ ఈస్ టు హ్యాపెన్. విత్ ద డానింగ్ అంటే ఆ సన్ రైజ్ అయినప్పుడు వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు, ఏదో చాలా గొప్పది జరుగుతుంది అని వెయిట్ చేస్తారు. అయినా సరే ఆయన మన మధ్యకు వచ్చినప్పుడు కొంతమంది మాత్రమే ఆయన్ని గుర్తిస్తారు, ఫ్యూ ఆర్ అవేర్ ఆఫ్ మీ. కానీ నా బాడీ డ్రాప్ చేసిన తర్వాత, నా గ్లోరిఫికేషన్ అయిన తర్వాత, అంటే ప్రకటీకరణ అయిన తర్వాత అది ఎంత అందంగా ఉంటుందో, చాలా అందంగా ఉంటుంది. చాలా మంది నన్ను గ్రహిస్తారు. ఫ్లాకింగ్ టు మీ అంటే అందరు కూడా నా దగ్గరికి గుంపులుగా అప్పుడు వస్తారు అని చెప్పడం జరిగింది. తర్వాత ఒక డిస్కషన్ అప్పుడు మెహర్ బాబా పర్సనాలిటీ గురించి మాట్లాడుతుంటే, ఈరిచ్ లైకెన్ హిమ్ టు అ స్వీట్. అది ఆ స్వీట్ ఏంటంటే జా బ్రేకర్. అంటే ఇట్లా మనం కొరుకుతా ఉంటే మనకిన్నటువంటి దవడలు చాలా గట్టిగా కొరకాల్సి వస్తుంది, దవడ బ్రేక్ అయ్యే విధంగా ఉంటుంది. అది గనక దాన్ని గనక అలానే నోట్లో పెట్టుకుని ఉంటే నీళ్ళు ఊరి నోట్లో చాలా సంతోషంగా ఉంటుంది. అది ఒక విధంగా మటుకు కొరికితే మటుకు మన దవడలన్నీ కూడా దెబ్బతింటాయి. ఆయన చాలా స్వీట్,
చాలా ప్రేమతో ఉంటాను. అట్లానే దీన్ని ఈ స్వీట్‌ని దాంతో పోల్చారన్నమాట. బాబాని ఈ స్వీట్స్‌తో పోల్చారు. అది గనక మనము కొరకడానికి ప్రయత్నిస్తే మన దవడలే ఔట్ ఆఫ్ షేప్ అయిపోతాయి. అంటే బాబా కూడా అట్లానే అని చెప్తూ, బాబా కూడా చాలా స్వీట్, చాలా లవింగ్‌గా ఉంటారు, చాలా ఖచ్చితంగా ఉంటారు. ఎంత స్వీట్ ఉండి ఎంత ప్రేమగా ఉంటారో అంతే ఖచ్చితంగా ఉంటారు బాబా అని చెప్పడము ఒక స్వీట్ తోటి పోల్చారు. ఆ స్వీట్ ఏంటంటే జా బ్రేకర్, మన దవడలతో కొరికేటువంటి స్వీట్. దాంతో బాబా గుణగణాలు పోల్చారు. ఈ రుచి ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు మాట్లాడడము. అది ఈ పీరియడ్లో అవతార్ మెహర్ బాబా గురించి చెప్పడం. ఆయన ఏం చెప్తున్నారంటే, బాబా అప్సెట్ అయినప్పుడు ఒక ఒక మనిషితోటి మండలిలో కానీ ఒక మనిషికి కానీ చాలా క్వైట్గా ఉండేవాళ్ళు బాబా. లాంగ్ ఫేస్, ఒక మొహం ఇట్లా పెట్టుకొని ఉండేవాళ్ళు అనమాట. చాలా కామన్ ఏంటంటే ఆయన్ని అప్సెట్ చేసేది ఏముంది అంటే ఆయనని ఒబే చేయకపోవడమే ఆయన అప్సెట్ చేయడం. అయితే ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు సజెషన్స్, డిస్కషన్స్, ఒపీనియన్స్ వేరే వాళ్ళు ఇచ్చినప్పుడు, వేరే ఒక మనిషి కానీ చాలా మంది కానీ ఇచ్చినప్పుడు ఆర్డర్ ఇచ్చేవాళ్ళు. కానీ ఆర్గ్యుమెంట్స్ అప్సెట్ అయ్యేది. ఇప్పుడు బాబా ఏమైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, డిస్కషన్స్ అయ్యేవి, ఒపీనియన్ కూడా చెప్పేవాళ్ళు, సలహాలు కూడా చెప్పేవాళ్ళు. అయితే ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో ఉండేవి అనమాట. బాబా ఆర్గ్యుమెంట్ చెప్తే ఆర్గ్యుమెంట్లు మటుకు ఇష్టపడేవాళ్ళు కాదు. ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేస్తే బాబాకు చాలా కోపం వచ్చేది. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాయంట. బాబా ఏం చెప్పేవాళ్ళు అంటే, టైం ఎంత అయింది అంటే 4:30 బాబా అంటే బాబా అన్నారంట, అయితే పోస్ట్ ఇంకా రాలేదేంటి మనకి అని. అయితే ఒక్కోసారి లేట్ అవుతుంది కదా బాబా అంటే, వచ్చే అతనికి కానీ సైకిల్ మీద వస్తూ ఉంటే ఒక పంక్చర్ అయి ఉండొచ్చు కదా, లేదా ఏదన్నా ప్రాబ్లం ఉండొచ్చు కదా, అందుకని రాలేదని. బాబా మళ్ళీ 5 నిమిషాలు వెయిట్ చేసి మళ్ళీ అనేవాళ్ళంట, వచ్చారా ఆయన అంటే వీళ్ళు రిప్లై ఇచ్చేవారు, త్వరలోనే వస్తుంది బాబా టప, మీరు కొంచెం వెయిట్ చేయాలని. అయితే వస్తాడు అతను, వెంటనే వస్తాడు, కొంచెం మనం వెయిట్ చేయాలి. అయితే అతను రాకపోవచ్చు కూడా. 4:45 అయింది. బాబా మళ్ళీ ఎంక్వైరీ చేసి ఒక అరడజన్ సార్లు అడిగేవాళ్ళు, వస్తున్నారా అంటే ఎదుటి వాళ్ళకి విసుకొచ్చేది. అలా చేసేవాళ్ళు బాబా, కానీ వీళ్ళు ఎంతో ఓపికగా జవాబు చెప్పేవాళ్ళు. చివరికి ఒకళ్ళో ఇద్దరో బాబాతో బాగా చనువున్నోళ్ళు కొంచెం బాబాకి ఎదురు తిరిగేవాళ్ళు. అది బాబాకు నచ్చేది కాదు. ఈ పాయింట్లో ఆయన అనొచ్చు, సైకిల్ మీద వెళ్ళండి, వెళ్ళి కనుక్కోండి ఏమైందో అని అంటారు. సో వీళ్ళు సైకిల్ తీసుకొని వెళ్ళాలి. అట్లా కాకుండా వీళ్ళు, వస్తాడులే బాబా, ఎందుకు అంత తొందరపడుతున్నావు అని అంటే అది అప్సెట్ అయ్యేది. ఒక ఎగ్జాంపుల్ చెప్పారనమాట. బాబా ఎన్నిసార్లు అడిగినా జవాబు చెప్పాలి, ఎన్నిసార్లు టైం అడిగినా చెప్తూ ఉండాలి. వస్తాడులే బాబా అనాలి. లేదు నువ్వు సైకిల్ వేసుకొని ఇప్పుడే వెళ్ళి చూడు అతను ఎందుకు రాలేదు అంటే ఏమాత్రం విసుగు చెందకుండా వెళ్ళి చూడాలి. అది అలా చేయకుండా వద్దులే బాబా, వస్తాడులే అతను ఇప్పుడు ఎంతలోకి వస్తాడో, మనకు తొందర ఏముందని అంటే మటుకు అది అప్సెట్ అయిపోయేవాళ్ళు బాబా. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు ఈ రుచి. అదేంటంటే, ఒక 3-4 రోజులు మేము పడుకునేవాళ్ళం కాదు, చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాం. అయితే అప్పుడు ఫుల్ డే లైట్ ఉండేది, అంటే వెలుతురు ఉండేది బాగా. ఒక మూమెంట్ వచ్చి చుట్టుపక్కలంతా శబ్దాలు ఉన్నప్పుడు వీళ్ళు టైర్డ్ అయిపోయి ఉండేవాళ్ళు, వాళ్ళు పడుకోవడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. కానీ బాబా వెళ్ళండి, వెళ్ళి కొంతసేపు పడుకో అంటే, నో బాబా, మేము తర్వాత వెళ్తామని అనేవాళ్ళు వీళ్ళు. మేము మా భోజనం చేసి అప్పుడు పడుకుంటాము రాత్రి
మేము భోజనం చేసిన తర్వాత రాత్రి పడుకుంటామంటే లేదు లేదు అనేవాళ్ళు బాబా. ఇప్పుడే వెళ్ళి పడుకోండి, టేక్ రెస్ట్ అండ్ స్లీప్ అనేవాళ్ళు. మళ్ళీ వీళ్ళు మామూలుగా ఉంటే బాబా చాలా అప్సెట్ అయిపోయేవాళ్ళు. ఇక రియలైజ్ చేసి వీళ్ళు డిస్టర్బ్ అవుతుంది బాబాకి, అప్సెట్ అవుతుందని వీళ్ళు చాలా క్వైట్గా ఉండేవాళ్ళు. అలా వీళ్ళు గమ్మున ముడుచుకొని పడుకునేవాళ్ళు, ఎవరెవరు రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఇక్కడితోటి వాళ్ళు ఆపుకుందామండి, రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తాం. అవతార్ మెహర్ బాబా కీ జై. లచ్చిరెడ్డి గారు మీరు ప్రేయర్ చేస్తారా, ఆరతి చేస్తారా? హలో జై బాబా. జై బాబా అండి, హారతి ఇస్తారా బాబాకి? ఓకే ఓకే జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. సనాతన పురుషుడవు నీకే ప్రభుమా, మనసు హారతులు పలుకకే ఎదలు దోచిన నీకివేమా, మనసు హారతులు. ప్రభుని ప్రేమకే వశమై సమస్తం నీవే అన్నాము, సదాని నామస్మరణములో ఇలాగే బ్రతుకుచున్నాము. మెహరుమా తత్వమెరిగిన నీకివేమా, మనసు హారతులు ప్రేమతో ఆదరించిన నీకివేమా, మనసు హారతులు. కనులలో నిండిపోయెను నీదు రూపం, మందహాసముతో కనగనిను పండిపోయెను మా తపస్సు, నీదు చింతనతో. అనంత ప్రేమమయుడవు నీకివేమా, మనసు హారతులు. అనాదిగా అవతరించిన నీకివేమా, మనసు హారతులు. ఎలాగో నిన్ను చేరుటకే కదా మా ప్రాకులాటంతా, అలాగని శోధనము చేస్తే ప్రభుమా ఊపిరనెంత, పరాత్పర పరమ పావన నీకివేమా, మనసు హారతులు. అగోచర ఆది అంతములేని నీకే మనసు హారతులు. అగోచర ఆది అంతములేని నీకే మనసు హారతులు. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. జై బాబా అండి. లచ్చిరెడ్డి గారు మంచి హారతితోటి ఈరోజు ప్రోగ్రాం ముగిసింది మనది. మళ్ళీ రేపు ఇదే టైంకి కలుసుకున్నాము. పాల్గొన్న మీ అందరికీ కూడా జై బాబాలు, ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన బాబాకి జై బాబా చెప్తూ మనందరము నిష్క్రమిద్దాము. మళ్ళీ రేపు